గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విడిపోయి 30 years అవుతుంది. కూతురు భార్య, ఇద్దరు కొడుకులు, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. ఈయన వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఏంటంటే ఈయన ఆల్రెడీ వేరే మ్యారేజ్ చేసుకున్నారు, ఉంటున్నారు. 30 years తర్వాత ఈవిడొచ్చి నాకు మెయింటెనెన్స్ ఇవ్వమనండి, ఆయన సంపాదించుకున్న ఆస్తిలో వాటాలు ఇవ్వమనండి, లేకపోతే వీళ్ళిద్దరు కొడుతున్నారు ఆయన దగ్గరికి వెళ్ళి. రెండో మ్యారేజ్ చేసుకున్నారు. 30 years నుంచి రెండో మ్యారేజ్కి సంబంధించి ఆవిడ మీద ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు. వీళ్ళు వదిలేశారు శాంతం ఆయన్ని. తిండి తిన్నాడా, పోయాడా, సచ్చాడా అని పట్టించుకోకుండా. అతను మా ఎపిసోడ్స్ని అప్రోచ్ అయ్యారు. అతని మీద మేము మాట్లాడితే అతను అనేది మధ్యలో ఆవిడకి ఏదైనా అవసరం ఉన్నా మెయింటెనెన్స్లు కానీ ఇవి కానీ పంపిస్తూనే ఉన్నాడు. ఈయన ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి ఏదైనా చేయాలి అన్నా కూడా వాళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు ఈయన దగ్గర ఏవైతే ఆ రోజు పొజిషన్కి ఉన్నాయో అవి రాయించేసుకున్నారు, ఖర్చు పెట్టేసుకున్నారు, కొడుకులు ఏదో పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఈయన మళ్ళీ ఏదో కష్టపడి రెండో ఆవిడ ఈయన కలిపి ఏదో పనులు చేసుకుంటూ ఒక డాబా కట్టుకున్నారు చిన్నది. దాని మీద పడింది వీళ్ళిద్దరు కొడుకులు కన్ను యాక్చువల్గా. ఇక అమ్మని వేసుకొని ఈయన మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. ఎందుకంటే వాళ్ళకు కూడా న్యాయం కావాలిగా, ప్రాపర్టీ షేర్ ఖచ్చితంగా వాళ్ళ లీగాలిటీ తెలిసి మనకి ఇప్పుడు ఈ మధ్య ఛానల్స్లో కానీ అవన్నీ తెలియటం వల్ల ఏంటంటే ఫస్ట్ భార్యకి డైవర్స్ ఇవ్వకుండా రెండో భార్యను చేసుకున్నప్పుడు లీగల్ యాక్షను, ఇంకొకటి ప్రాపర్టీలో షేరు ఫస్ట్ భార్య పిల్లలకే ఉంటాయి తప్ప రెండో భార్యకు ఉండవు. ఈ తెలివితేటలు బాగా ఉండి వచ్చేసారు, గబగబా న్యాయం చేసేస్తారు సుమలత గారు మాకు అని చెప్పి. సో ఇక్కడ సపరేషన్ కూడా క్యాలిక్యులేషన్లోకి వస్తుంది. నెక్స్ట్ వాళ్ళు ఆ రోజున పెద్ద మనుషుల దగ్గర ఒక లెటర్ రాసుకున్నారు. అది ఈయన మర్చిపోయాడు, వాళ్ళు చెప్పట్లా. ఈయనకి ఆస్తి ఇచ్చానని మాత్రమే గుర్తు. ఆ రోజులో నేను కాపురానికి రమ్మని అడిగానమ్మా, కానీ నా దగ్గర ఏదో 2 ఎకరాలు ఏదో ఉంటే అది రాయించేసుకున్నారు, అది ఇది అంటున్నారు. ఎవరి దగ్గర రాశారండి అంటే మేము క్వశ్చన్ అడిగినాక ఆయనకి రికగ్నైజ్ అయ్యింది. పెద్ద మనుషుల దగ్గర మీటింగ్ పెట్టారమ్మా. మీటింగ్ పెడితే మరి మీరు ఏమి రాసి ఇచ్చారంటే నన్ను ఈ 2 ఎకరాలు రాసేయమన్నారు, పిల్లల్ని పెంచాలి ఇవన్నీ అన్నారు కదా, రాసి ఇచ్చేసానమ్మా. మరి అప్పుడు ఏదో రాసుకొని ఉంటారు కదా అంటే ఆ పేపర్స్లు ఏమి రాసి ఉంటారు, పెద్ద మనుషులతో ఎవరితోన్నా మాట్లాడమంటే ఆ పెద్ద మనిషికి ఫోన్ చేసాం. అప్పుడు ఎవరో అదృష్టం కొద్ది ఆయన బతికే ఉన్నాడు, ఉన్న గ్రూప్ మొత్తంలో ఎవరో కదా. అవునండి, ఆ రోజున ఆవిడ రాసింది ఏది, ఇతనికి నాకు సంబంధం లేదు, నాకు 2 ఎకరాలు ఇచ్చేస్తే ఈయన ఎవరో నేనెవరో భార్యాభర్తలకు విడిపోయినట్లే. అది లీగల్గా వ్యాలిడ్ కాకపోవచ్చు, కానీ 30 years బ్యాక్ అది వ్యాలిడ్. కొన్ని పద్ధతుల ప్రకారం నడిచిపోయినాయి మనకి, సాంప్రదాయాలు, పద్ధతులు, గ్రామ పెద్దలు ఇవి. ఆ రోజుల్లో కోర్టుకి ఎవడెళ్ళాడు, కోర్టుకి వెళ్ళడం అంటే ఒక అవమానం. ఇప్పుడంటే ఏదో ఫ్యాషన్గా అందరూ ఒక 5 years 10 years నుంచి ఏ డిస్ప్యూట్ ఉన్నా లాని వాడుకుంటున్నాం, కానీ అప్పట్లో అది ఒక అవమానం. సో అది లీగల్గా వ్యాలిడ్ నా దృష్టిలో. నా స్టేజ్ నేనే జడ్జి అక్కడ. మానవత్వంగా మాట్లాడాలి. 30 years తర్వాత బుద్ధి లేకుండా ఆళ్ళెట్లో వచ్చాను, నువ్వు పెట్టవచ్చు, గట్టిగా ఇచ్చా. వాళ్ళ కొడుకులకి అయితే గట్టిగా ఇచ్చారా బాబు, మీరు కష్టపడి సంపాదించుకొని ఈ వయసులో మీ అమ్మని పోషించాల్సింది పోయి ఆవిడని వేసుకొని వచ్చి ఇంత పోట్లాడతారా. ఆయనే అప్పటికి 75 అట్లా ఉన్నాడు, కానీ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాడు. రైతు పనులు చేసుకునే వ్యక్తులు కదా, స్ట్రాంగ్గా ఉన్నాడు వ్యక్తి. ఆ సెకండ్ వైఫ్ వాళ్ళు 30 years నుంచి వాళ్ళు కలుసున్నారు. మీ అమ్మతో చేసుకుని 5 years, 5 yearsలో మీరిద్దరు పుట్టారు. ఉన్నంత వసూలు చేసుకుంది మీ అమ్మ. ఇప్పుడు వచ్చి ఇంకా ఏం వసూలు చేస్తారంటే లీగల్గా డైవర్స్ తీసుకోలేదు కాబట్టి హక్కులు తెలియగానే 30 ఏళ్ళ తర్వాత 50 ఏళ్ళ తర్వాత వచ్చేస్తున్నారు. ఈ మధ్య కొత్తగా మీకు ప్రాపర్టీ కేసులు కానీ ఇవి కానీ చూస్తే కోర్టు ఇట్లా అంది కదా, ఇప్పుడు మేము వచ్చేసి మేము కేసులు వేసుకుంటాం, దానికి ఒక లిమిటేషన్ ఏడుస్తుంది. సో మీరు ఆల్రెడీ ఆ రోజు తీసుకున్నారు, ఈ పెద్ద మనిషి చెప్పిన దాని ప్రకారం మీకు ఏ రైట్స్ లేవు, దొబ్బేయండి ఇక్కడ నుంచి అని చెప్పి పంపించాం. సో ఆయన అయితే అసలు చాలా హ్యాపీ. ఇక్కడ మేబీ కోర్టుకి వెళ్ళినా ఆయనకి, ఎందుకంటే వీళ్ళు కేసు వేసేయచ్చు కదా, వీళ్ళు కేసు వేసేయచ్చు కదా సార్, ఎందుకంటే భార్య లీగాలిటీ డైవర్స్ లేవు. సో దానివల్ల కేసు వేస్తే ఈయన అడ్వకేట్ని పెట్టుకొని ఫైట్ చేస్తే కోర్టు కొట్టేస్తుంది, ఎందుకంటే దాంట్లో మైనస్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. మేబీ ఇవ్వమంటే మెయింటెనెన్స్ ఇవ్వమనొచ్చు. మానవత్వం అయితే ఒకటి ఉండాలిగా. ఇక లా ఉంది కదా అని కోర్టులు చూడితే ఇప్పటికే వేల లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే ఇట్లాంటి ఫాల్స్ కేసులు ఎక్కువ. అది ఫాల్స్ అంటానికి వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్ ఏమో, కానీ కొంచెం మానవత్వం ఉంటే కొన్ని కేసులు ఫైలింగే ఆగుతాయి అనేది నా ఉద్దేశం. ఓకే, ఇక మనం మరొకసారి బ్యాక్ వద్దాం. అంటే మీ సర్వీస్ గురించి అడుగుతా. మీ సర్వీస్ అంటే కాదు, మీ అడ్వైస్ కావాలి. ఇప్పుడు సాధారణ ఇంటి పక్కన తిట్టుకుంటుంటారు కొంతమంది, ఆమె ఏదో చెప్తుంటుంది, చాడీలు పెట్టుకుంటుంటారు, కానీ అక్కడ పులి స్టాప్ పడాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది కాగజబుల్ అఫెన్స్ కాదు అని చెప్తారు. వాళ్ళ మీద ఏదో చర్య తీసుకోవాలి, నన్ను తిడుతుంది ఆవిడ అని, ఏం చేయాలండి? దీన్ని కొలాదేరు పంచాయతీలు ఏదో నడుస్తుంటాయండి.
అంటే సెక్షన్ 268 ఐపీసీలో పబ్లిక్ న్యూసెన్స్ కింద వస్తుంది దీన్ని. పక్కింటి వాళ్ళు మనకి గొడవలు జరుగుతున్నాయి, అది హద్దులకు సంబంధించి కానీ, లేకపోతే వీళ్ళ చెట్టు ఆకులు ఎక్కడ పడుతున్నాయి, వాళ్ళ చెట్టు ఆకులు అటు పడుతున్నాయి అని కానీ, లేదా ఏదో సందర్భాల్లో గొడవలు జరుగుతుంది, లేదంటే ఆ మొక్క మీరు అన్నట్టు ఏ సందర్భంలో, లేదా వాళ్ళకి వీళ్ళకి పడక, ఈ సందర్భాల్లో మాట్లాడుకోవడం కానీ తిట్టుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి సందర్భం జరిగినప్పుడు అవి ఎట్లా ఉంటాయంటే, వాళ్ళు చేసే యాక్ట్ మాటల ద్వారా కానీ, సైగల ద్వారా కానీ, ఫిజికల్గా కానీ అటాకులు జరిగితే ఆటోమేటిక్గా వీళ్ళు పబ్లిక్ న్యూసెన్స్ కింద కంప్లైంట్ ఫైల్ చేయడానికి అవకాశం ఉంది. ఫిజికల్గా జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు ఈ రెండిట్లో కూడా సార్, ఎందుకంటే బూతులు మాట్లాడేస్తారు, నువ్వే అవుతాయి అని వేసుకునే అంత, అంటే జెంట్స్ కానీ లేడీస్ కానీ. ఓకే, అది కాకుండా కేవలం మీరు అన్నట్లుగా సైకిల్తో కానీ, లేదా ఎదుటి వ్యక్తి మీద పెట్టి తిడుతున్నట్లు కానీ ఇటువంటి జరుగుతుంటాయండి. ఎదుటి వ్యక్తి మీద పెట్టి తిట్టేటప్పుడు మనం ప్రూవ్ చేసుకోవడం కుదరదు, మనకి అది మెంటల్ టెన్షన్. సో ఎదుటి వ్యక్తి మీద పెట్టి మనకే వినిపించేలాగా చేస్తున్నారు అంటే మూడో వ్యక్తి ఎవరన్నా ఎవిడెన్స్ ఉండాలి. అవునండి వీళ్ళకి దీని ముందు ఏమి యాక్ట్ జరిగింది, ఉత్తినే నేను ఎవరినో తిడుతున్నా అంటే మిమ్మల్ని తిడుతున్నట్టు కాదుగా, మీకు నాకు ఏదో ఒక యాక్ట్ జరగాలి, ఒక ఇన్సిడెంట్ జరిగి ఇది ఇంకొకరికి తెలియాలి. ఆ మూడో వ్యక్తి అవునండి వీళ్ళిద్దరి మధ్య ఒకప్పుడు గొడవ జరిగింది, అదే కంటిన్యూ అవుతుంది, ఈవిడేం చేస్తుందంటే ఇండైరెక్ట్గా తిడుతుంది. ఖచ్చితంగా ఈ థర్డ్ వ్యక్తి ఎవరైతే ఉంటారో చూసి విని ఉన్న వ్యక్తులు వాళ్ళు సపోర్ట్ చేస్తే కనుక అది పబ్లిక్ న్యూసెన్స్ కింద పోలీసులు వచ్చి వీళ్ళ మధ్య కౌన్సిల్ చేస్తారు. ప్రతి కేసు గబుకుని రిజిస్టర్ చేయడానికి అవ్వదు, కానీ అటాక్ కానీ ఇవి కానీ డైరెక్ట్గా ఉన్న కేసుల్లో కంప్లైంట్ విక్టిమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కనుక విత్ ఎవిడెన్స్ తోటి, ఒక్కోసారి ఫోన్ రికార్డ్స్ ఇవి పెట్టుకుంటూ ఉంటారు, కంప్లైంట్లు రిజిస్టర్ చేస్తారు. ఎవిడెన్స్ లేని టైంలో ఈ సెకండ్ పార్టీలను ఎవరైనా తీసుకుంటే కనుక వాళ్ళు ప్రాపర్గా అవునండి అన్నా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే రెండు పార్టీస్ని పిలిచి కౌన్సిల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇదేమో ఎక్సీడ్ అయిపోవాలి, స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది, మళ్ళీ కేసులు పెడితే ఇంకా పెద్ద గొడవలు అవుతాయి. సో దానివల్ల కౌన్సిలింగ్ చేసి చూడడానికి చూస్తారు. కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు నిజంగా యారగెంట్ అయితే వాళ్ళ బిహేవియర్ అలాగే బిహేవ్ చేస్తారు, అప్పుడు ఆటోమేటిక్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఓకే. రెండోదండి, భార్యాభర్తల మధ్య గొడవలు, భర్తని భార్య అని బాగా హింసిస్తుంటారు, ఆ కేసుల్లో మీరు 498 అని పెడుతుంటారు. అంటే ఫిజికల్గా ఆమెని హింసించడం కాకుండా మెంటల్గా కూడా హింసించే దుర్మార్గులు ఉన్నారు కొంతమంది. అంటే వాళ్ళని ఏ విధంగా కేసు పెట్టాలి పోలీస్ స్టేషన్లో? డైలీ 100 చేయమంటారా, లేదు అదంతా ఎవిడెన్స్ చూపించి పోలీస్ స్టేషన్లో పెట్టాలా? ఫ్యామిలీ మ్యాటర్స్లో ప్రాపర్ ఎవిడెన్స్లు ఉండవండి, అసలు ఎవిడెన్స్ పెట్టుకుంటేనే ఫ్యామిలీ పోద్ది. భార్యాభర్తలు అంటే 4 గోడల మధ్య జరిగే ఇప్పుడు పెడుతున్నారు, అదే బాగా లా అవేర్నెస్ వచ్చేసి ఎవరికాళ్ళు కాపురం నిలబెట్టుకోవడం ఎలాగా అనే దానికంటే సాక్ష్యాలు పోగేసుకోవడం ఎలాగా అనే దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి, ఎప్పుడైతే ఆ సాక్ష్యం వీళ్ళు గ్యాదర్ చేస్తున్నారు అని తెలుస్తుందో గొడవలు పెద్దవి అయిపోతున్నాయి. ఆ ఎవిడెన్స్ని కోర్టు ఏం పెద్దగా కన్సిడర్ చేయదు, అవి సెకండరీ ఎవిడెన్స్లు. అసలు బేసిక్ ఎవిడెన్స్ అంటే నిజంగా కొడితే కనుక ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళింది కానీ, కంప్లైంట్ ఇచ్చినవి కానీ వాటిని ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేస్తారు. వీళ్ళే స్క్రీన్ షాట్లు తీసేసుకొని ఒక 4 సంవత్సరాలు బాగానే ఉండి అప్పుడు కొట్టాడండి అనేవి కొంత కన్సిడర్ చేయడానికి కష్టం అవుతుంది. అంటే ఇమీడియట్గా ఏం చేయాలండి? డైలీ 100 ఇమీడియట్గా ఎప్పుడు కూడా అంటే కొట్టేదాకా తెచ్చుకోవద్దని నా ఉద్దేశం. కర్మ కొద్దీ కొట్టారే అనుకోండి, ఒక్కసారి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అంటూ వెళ్తే కాపురాలు పోతాయి. దానివల్ల కొంతమంది భరిస్తూ ఉంటారు, ఎంతవరకు భరిస్తున్నారు అనేది వాళ్ళ పర్సనల్ విషయం, భరించమని నేనేం చెప్పట్లా. ఇన్ కేస్ భరించడం వల్ల ఎందుకు భరిస్తున్నారు అంటే కాపురం పోతుందనో, ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరనో, కొంతమంది పరువు కోసం ఎలా అయినా నువ్వు అక్కడే జావనే వాళ్ళు ఇప్పటికే ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు డెవలప్మెంట్ వచ్చి లేడీస్ ఊరికే పోలీస్ స్టేషన్కి వస్తున్నారు, కానీ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, నువ్వు అక్కడే ఉండు అనే పొజిషన్, లేకపోతే వెనక్కి వెళ్తే పరువు పోద్దని ఆలోచిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇన్ కేస్ అయినా కూడా నేనేమంటానంటే ఇటువంటి ఎవిడెన్స్లు రిపీటెడ్గా వస్తాయనో కాదనో కాదు, ఆ వ్యక్తిని కంట్రోల్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆ టైంకి 100కి డైల్ చేయడం బెటర్. వాళ్ళు కంప్లైంట్ అయితే ఏం రిజిస్టర్ చేయడం ఇప్పుడున్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఫ్యామిలీ మ్యాటర్స్లో ఖచ్చితంగా 2-3 టైమ్స్ కౌన్సిలింగ్ మాత్రమే ఉంది. భర్త వేధిస్తే డైలీ 100 ఫోన్ చేయాలంటారు. సో ఆ ఇన్సిడెంట్లు జరిగినప్పుడు అండి యాక్చువల్గా కాపురం నిలబెట్టుకోవడం కోసమని లేడీస్ అరే కంప్లైంట్ ఇస్తే ఏమైద్దో అన్నదాంతో ఆగుతూ ఉంటారు. కానీ నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే భరించగలగడం అది మీ పర్సనల్ విషయం. వీళ్ళని కంట్రోల్ పెట్టాలి అంటే ఈ రోజున ఎవరు చెప్పినా వినే పొజిషన్లో ఎవరు ఉండట్లా. సో ఫిజికల్ అటాక్ చాలా తగ్గినాయి ఒక రకంగా మాట్లాడాలంటే. ఒకప్పుడు అసలు కొట్టడం ఒక హక్కులాగా ఫీల్ అయ్యేవాళ్ళు, లేడీస్ కూడా అలాగే ఫీల్ అయ్యేవాళ్ళు. అవును ఆ మాత్రం కొట్టపోతే ఎట్లా అండి అనే పొజిషన్లో ఉండేవాళ్ళు. ఇప్పుడులో కొంచెం రియలైజేషన్ వచ్చింది ఎవరిని ఎవరు కొట్టకూడదు అనేది. సో ఇన్ కేస్ నిజంగా అట్లా ఫిజికల్ అటాక్ వస్తుంది అంటే ఎక్కువ క్రూయాలిటీ ఉన్నట్లు లెక్క. అలాగే లేదా వీళ్ళు ఎక్కువ రెచ్చగొడుతున్నట్టు. లేడీస్కి ఉన్న ఆయుధం మాటలు, జెంట్స్కి ఉన్న ఆయుధం చేయి వేసి కొట్టడం. ఈ రెండు క్లాష్ అవుతున్న సందర్భంలో
ఆ అమ్మాయి మాట్లాడే మాటలను ప్రూవ్ చేయడం పెద్దగా జరగదు కాబట్టి ఫిజికల్ అటాక్ అతను కూడా దమ్ముంటే మాట్లాడాలి, అంతేగాని ఫిజికల్ అటాక్ ఇచ్చే రైట్స్ ఉండవు కాబట్టి పనిష్మెంట్ పడడానికి అవకాశం ఉంది. సో అతన్ని కంట్రోల్ చేయాలంటే ఆ టైంలో అరే కాపురం పోతుంది అనేది కాదు, అతన్ని కంట్రోల్ చేయడానికి కోసమన్నా అట్లీస్ట్ 100కి డయల్ చేయడం బెస్ట్ ఆప్షన్. ఒక్కోసారి పోలీసులు రావచ్చు రాకపోవచ్చు, 99% వస్తారు. ఇన్ కేసు రాలేదనుకోండి, మీరు డయల్ చేసింది ఏదైతే ఉంటుందో అది ఒక ఎవిడెన్స్గా ఉంటుంది. రేపటి రోజు నిజంగా ఇది కంటిన్యూ అయింది, కేసులు వేయాల్సి వస్తే కనుక అదిగోండి పలానా రోజు నేను డయల్ చేశాను హెరాస్మెంట్ తట్టుకోలేక, లేదా కానిస్టేబుల్స్ వచ్చారు మీరు వేసినప్పుడు, ఇలా దెబ్బలు అవి ఉన్నప్పుడు అండి వాళ్ళు టెస్ట్కి పంపిస్తారు. మెడికల్ రిసిప్ట్లు అవి దగ్గర పెట్టుకోవడం వల్ల ఏంటంటే భవిష్యత్తులో ఇది ఒక ఎవిడెన్స్గా ఉంటుంది. నెక్స్ట్ ఇతనికి కౌన్సిలింగ్ ఇస్తారు, ఎలా ఉండాలి ఏంటి, కొట్టకుండా ఉండాలి. అమ్మాయి కేసు పెడితే రిజిస్టర్ అవుతుంది, కేసు పెట్టరు మ్యాక్సిమం, కాపురం నిలబెట్టుకోవాలనుకుంటుంది కాబట్టి కౌన్సిలింగ్లో ఇతనికి అరే ఇంకొకసారి నేను అమ్మాయి మీద చేయేస్తే నా మీద కేసు రిజిస్టర్ అవుతుందని కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంది. సో అట్లీస్ట్ అట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు 100కి డయల్ చేయడం కానీ, అట్లీస్ట్ పక్కింటి వాళ్ళని పిలిచి ప్రొటెక్షన్గా ఉంచుకుంటే వాళ్ళు ఒక ఎవిడెన్స్గా ఉండడం కానీ జరుగుతుంది. ఓకే, ఇక్కడ భార్య భర్తను కొట్టింది అనుకోండి, ఇవే ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి సార్ యాక్చువల్గా. భార్య భర్తను కొడుతుంది, లేదంటే భార్య తరపు వాళ్ళందరూ కలిసి వచ్చి భర్తను కొట్టారు. రీసెంట్గా ఇవి ఎక్కువ జరుగుతున్నాయి, ఎందుకంటే కేసులు 498 అరెస్ట్లు ఎక్కువ జరిగేవి. ఒకప్పుడు ఒక 5 years నుంచి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వల్ల 41 నోటీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరుగుతుంది, కానీ ఒకప్పుడు అటాక్స్ ఎక్కువ జరుగుతూ ఉండేవి. ఎంతలా అంటే 498 కేసుల వల్ల అబ్బాయి తరపు అమ్మా నాన్న హార్ట్ అటాకులతో చనిపోయిన కేసులు చాలా ఉన్నాయి. అవి ఎక్సీడ్ అయిపోయి పర్సంటేజ్లు పెరగడం వల్ల సుప్రీంకోర్టు బాబు ముందు కౌన్సిలింగ్స్ ఇవ్వండి, నిజమేంటో కనుక్కోండి, ఆడపడుచుల పేర్లు వీళ్ళ పేర్లు ఎందుకు పెడుతున్నారు, మరుదుల పేర్లు అవన్నీ నిజమా కాదా, వీళ్ళంతా ఒకే షెల్టర్లో ఉంటున్నారా లేదా, ఎవిడెన్స్ ఉంటేనే వీళ్ళని కంటిన్యూ చేయండి తప్ప లేదంటే అబ్బాయి అమ్మా నాన్న మీద స్టేషన్ బెయిల్ ఇవ్వండి అనేది. ఈ స్టేజ్ దాటి మరదలు బామ్మరదలు తీసుకొచ్చి కొడుతున్నారు కదా, ఈ స్టేజ్ దాటి ఇప్పుడు ఎట్లా అంటే వీళ్ళు ఒక గ్రూప్ అయిపోయారు. ఎందుకంటే లేడీస్ జాబ్స్ చేయడం, ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడం మ్యాక్సిమం 80% కేసుల్లో ఉంది. దానివల్ల ఇంట్లో నేనే పని చేయాలా, నేనే నా డబ్బు నా ఇష్టం, ఈ కల్చర్ కొంచెం ఎక్కువ పెరగడం వల్ల వాయిస్ రేజ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఫైనాన్షియల్ కెపాసిటీ ఉంటుందో కమాండింగ్ ఎక్కువ ఉంటుంది. అట్లాగా అసలు మామూలుగానే లేడీస్కి ఉన్న పదును నోరు, ఆ నోటుతో వీళ్ళు చేసే పనులకు వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా జెంట్స్ని కంట్రోల్ చేయాలనే సిస్టమ్ వచ్చేసింది. ఎందుకంటే అత్తమామలతో ఉండట్లేదు, అత్తమామల్ని యాక్సెప్ట్ చేయట్లే, మగపిల్లోడికి పెళ్లి చేసి వాళ్ళ కాపురం బాగుంటే చాలనుకునే స్టేజ్కి అత్తమామలు వెళ్ళిపోయారు. సో అమ్మాయి తరపు వాళ్ళు ఎట్లా అంటే ఆల్రెడీ అమ్మాయి జాబ్ చేస్తుంది. ఈ మధ్య ఒకప్పుడైతే పిల్లలు ఉంటే కనీసం కలిసి ఉండడానికి ఒక ఆప్షన్ ఉండేది. ఇప్పుడు పిల్లల్ని కన్నాక విడిపోతున్నారు, ఎందుకంటే వీళ్ళకి ఒక జనరేషన్ ఉంటుంది, పిల్లల్ని తండ్రికి ఇవ్వడం కుదరదు. సో వీళ్ళు పవర్స్ పెంచుకుంటూ వెళ్తున్నారు. అవి పెరగడం మళ్ళీ విరగడం కొరకే అన్న స్టేజ్ వస్తుందేమో అని నా భయం. ఎందుకంటే ఉన్నవి వాల్యూగా వాడుకుంటే బెటర్, ఉన్న చట్టాలనైనా కానీ మిస్యూజ్ చేసుకోవడం ఎక్కువ అవుతుంది. సో ఈ అటాక్లు ఎంతలా అయిపోయినాయి అంటే వీళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారు, సెటిల్మెంట్లు అవ్వడం లేదు కానీ, లేదా వాళ్ళు అనుకున్న కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వకపోతే ఇళ్ళకి పంచాయతీ అనో లేకపోతే ఫోర్స్ఫుల్గా వీళ్ళ ఇళ్లలో హస్బెండ్ కానీ అత్తమామల ఇంట్లో కానీ ఉండడం కోసం ఫోర్స్ఫుల్గా వచ్చి వీళ్ళ మీద అటాక్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భాలు వచ్చినప్పుడు వీళ్ళు హస్బెండ్ తరపు వాళ్ళ తన్నులు తిని కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టినా తీసుకోరు, ఏదో కౌన్సిలింగ్ ఇస్తారు, లేదా అసలు తీసుకోరు, చాలా కేసుల్లో తీసుకోరు. మరీ సివియర్ దెబ్బలు ఉంటే తప్ప, ఇన్ కేసు వాళ్ళు తీసుకోకపోతే వీళ్ళు అడ్వకేట్ ద్వారా వెళ్ళి రూల్ మాట్లాడితే తప్ప జెంట్స్ తరపున కేసులు తీసుకోరు ఎక్కువగా. సో ఈ పొజిషన్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవాలి. ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తే కనుక ఈవిడ 498 వేసినప్పుడు కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు వేసినప్పుడు కానీ ఇది ఒక కేసు అమ్మాయి క్రూయల్లో అని ప్రూవ్ చేయడానికి ఈ కేసు ఉపయోగపడుతుంది. కరెక్టే మేడం, కానీ ఎవిడెన్స్ ఏంటి? ఇప్పుడు భార్య బామ్మరుదులు మరదలు అత్త మామ వచ్చి నన్ను కొట్టారని నాకు నేనుగా నేను చెప్పుకోలేదు, చెప్పాలి. చెప్పకపోతే ఇంకెవరో చెప్పలేదు. రైట్, చెప్పాను అనుకోండి, చెప్తే పోలీసులు అడుగుతారు ఎవిడెన్స్ ఏంటి, వీళ్ళేమంటారు లేదు మేమేం కొట్టలేదండి, మేము మాట్లాడడానికి వెళ్తే ఆయనే మా మీద తిరిగి దాడి చేశాడని చెప్తారు. సార్ ఇందాక ఒక కేసులో మీకు ఇందాక నేను చెప్తున్నదే అది, కొట్టినా కేసు తీసుకోరండి అని. కొట్టినా కేసు తీసుకోరు, కానీ ఒక కేసులో భర్త వేలిని తలుపుల మధ్యన పెట్టి నలుపుతుంది ఆమె. దాంతో ఆయనకి ఈ చేతులన్నీ డ్యామేజ్ అయ్యి ఫ్రాక్చర్ అయ్యి డ్యామేజ్కి హాస్పిటల్కి వెళ్ళాడు, కట్టుకున్నాడు. కానీ బయటకు వచ్చి ఏం చెప్తాడంటే భార్య చేతిలో తనులు తిన్నానని చెప్పుకోలేక నేను కింద పడ్డాను అని చెప్పుకుంటున్నాడు. విక్టిమే కేసు ఫైల్ చేయనప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇంకొకళ్ళు వచ్చేసి ఎవిడెన్స్ ఇది చాలా అంటారా, తలుపుల మధ్యన వేలు పెట్టినట్టు. అదే అది ఇమీడియట్గా వేసే ఫైలింగ్ మీద ఉంటుంది కదండి. ఇప్పుడు మీరు అంటున్నారు అతనే చెప్పుకోలేకపోతున్నానండి అంటున్నాడు, చెప్పుకోవాలి. ఆయన చెప్పుకోకపోతే అది కేసు ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఆ కేసులో
ఆయన ఒక వీడియో ఫోన్లో పెట్టుకొని భార్య చేతిలో తలను తిన్నవన్నీ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టాడు. పెట్టాడుగా. నేను ఇందాక మీరు ఏమంటున్నారంటే పెట్టలేదు పెట్టలేకపోయాడు. తర్వాత మీలాంటి వాళ్ళు అడ్వకేట్ సలహా ఇస్తే ఆ సలహా పాటించాడు. పెట్టకపోవడం అనేది ఆయన ఇష్టం. పెడతారా పెట్టరా అని. ఓకే, ఆ విధంగా ఎవిడెన్స్ బెటర్ అంటారు మీరు. ఎవిడెన్స్ కోసం ఫోన్లో వీడియో తీసుకున్నాడు, పోలీస్ స్టేషన్లో పెట్టాడు. దానివల్ల ఆ అమ్మాయి మీద 324 326 పెట్టారు పోలీసులు. కానీ ఈ ఎవిడెన్స్ని ఏం చేస్తుంటే ఆమె మళ్ళీ వైరల్ చేసింది. ఓకే, పరువు తీయడం. ఏం చేయాలి అప్పుడు? డైవర్స్ ఈజీగా వస్తాయి. ఏదైతే క్రిమినల్ కేసు ఫైల్ చేశాడో ఆ కేసులో అమ్మాయికి పనిష్మెంట్ పడుతుంది. ఆవిడ వేసే 498 డొమెస్టిక్ వైలెన్స్ కేసుల నుంచి ఈయన హ్యాపీగా బయటపడగలుగుతాడు. మెయింటెనెన్స్ కూడా రాదు ఇట్లాంటి వాళ్ళలో. ఎందుకంటే బంపర్ ఆఫరే ఉంది. ఎందుకంటే ఏ కేసు కూడా ఎక్కువ రోజులు వైరల్ అవ్వదు. ఆ వైరల్ అయిన తర్వాత మర్చిపోతాం ఎవరికాళ్ళం. ఎందుకంటే ఈ రోజున అంత ర్యాపోగా వీడియోలు కానీ ఇవి కానీ ట్రోల్ అవుతున్నాయి. సో అట్లా ట్రోల్ చేయడం వల్ల లేకపోతే పబ్లిక్లో పెట్టడం వల్ల వచ్చే మైనస్ అయితే ఏమీ లేదు. లేడీసు ఎంత గయాళిగా ఉన్నారంటానికి ప్రూవ్ అవుతుందే తప్ప ఏం తన్నులు తిన్నాడు అనేది ఏం ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఫోన్లో తీసేది అంత ఫేస్లతో ఏమి రాదు. ఎట్లాగో ఇన్ కేస్ అతను కంప్లైంట్ ఇవ్వాలా లేదా అనేది విక్టిమ్ డిసైడ్ చేసుకోవాలి ఎప్పుడైనా ఎవిడెన్స్తో పాటు. నిజంగా ఇవ్వాలి అనుకుంటే ఎవిడెన్స్ ఉన్నా లేకపోయినా నిజంగా వాళ్ళు కొట్టారు అంటే వాళ్ళ ఇంటి మీదకి వచ్చి అటాక్ చేశారు, బూతులు తిట్టారు, వాళ్ళ అమ్మని నాన్నని చుట్టుపక్కల వాళ్ళని కొట్ల దెబ్బలు చూపిస్తానికి లేవు. అట్లీస్ట్ వచ్చారు అంటే వీళ్ళ ఇంట్లో నుంచి రావడం వెళ్ళటం ఎవ్వరో ఒకరు చూస్తారు. అదైతే అబద్ధం కాదు. ఎందుకంటే మా దగ్గరికి వచ్చి వెళ్ళారు అనేది వీని కంప్లైంట్లో చెప్తే మేము అసలు రాలేదు అని ఎవడైతే అన్నాడు. అంత అడ్డంగా కొట్టలేదని అంటారు. కానీ ఆ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఎవిడెన్స్ లేకపోయినా కూడా ఉన్నా పోలీసులు తీసుకోరని చెప్తున్నా. ఇన్ కేసు లేకపోయినా కంప్లైంట్ ఇవ్వడం వల్ల సేఫ్టీ ఏంటంటే పోలీసులు తీసుకోకపోయినా మీరు ఆ రోజు ఒక కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆ ఎవిడెన్స్ పెట్టుకుంటే మీరు 498లో కానీ DVC కేసులో కానీ ఆ రోజు మా ఇంటికి వచ్చి అటాక్ చేశారు క్రూయాలిటీ గ్రౌండ్ని ప్రూవ్ చేయడానికి అవకాశం.